more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. జై. కృష్ణవేణి ఆంటీ చెప్తున్నారా? అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లుగా మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా బాబా మనందరం సహజీవనంలో పాల్గొని ఆయనతో గడిపే క్షణాలు 60 సెకండ్లు కూడా మనం ఒక విధంగా అనుగ్రహింపబడ్డాయి. అటువంటి భాగ్యాన్ని కనిపిస్తున్న ప్రభువుకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, సద్గురువుల తరపున, మస్తుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇప్పుడు మనం ఇందులో భాగంగా ప్రవచన సుమ మాలికలు చెప్పుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు బాబా 2 ఇచ్చారు. 110, 111, 109 వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 110, 111 చెప్పుకునే అవకాశాన్ని బాబా కలిగిస్తున్నారు. ముందుగా 110. పూర్తిగా ద్వంద్వాల పరిధిని అధిగమించే ముందు స్వార్థము, పూర్తిగా ద్వంద్వాల పరిధిని అధిగమించే ముందు స్వార్థము, నిస్వార్థ రూపు దాచి మంచి పనులతో నెమ్మదిగా తిరుగుతుండాది. నిస్వార్థ రూపు దాచి మంచి పనులతో నెమ్మదిగా తిరిగిపోతుండాలి. ఇది 110. 111. మంచి పనులను చేస్తే స్వార్థమది ఒక దశలో తనను తాను, మంచి పనులను చేస్తే స్వార్థమది ఒక దశలో తనను తాను నశింప చేసుకొనగా సాధనముగా మారుతుంది. నశింప చేసుకొనగా సాధనముగా మారుతుంది. ఇది 111. ఈ రెండిటి యొక్క తాత్పర్యంలోకి ఒక్కసారి ప్రవేశం చేద్దాం. పూర్తిగా ద్వంద్వాల పరిధిని అధిగమించే ముందు, ఇది ద్వంద్వ ప్రపంచం, ద్వంద్వాలమయం. దాని పరిధి ఎంతుందో మనకు తెలియదు. కానీ ఒకవేళ ఆ ద్వంద్వాల పరిధిని అధిగమించే ముందు స్వార్థం అంటే, స్వార్థము అంటే ఒక విధంగా వ్యక్తిగతంగా ఉంటుంది. స్వార్థం అనేది
నిస్వార్థ రూపు దాల్చి మంచి పనులతో నెమ్మదిగా తరిగిపోతుంటుంది అంటారు. అంటే స్వార్థం నిస్వార్థంగా మారడమే ప్రభు యొక్క ప్రేమకి ఒక తార్కాణం. మరి ఆ తర్వాత అది మంచి పనులతో అంటే మానవుడు చేసేవన్నీ కూడా మంచివి మంచివి కానివి ఉంటాయి. సో మంచి పనులు అంటే కేవలం అందులో మంచే ఉంటుంది. ఆ మంచి పనులతో నిస్వార్థంగా నెమ్మదిగా తరిగిపోతూ ఉంటుంది. తరిగిపోవాలి అని బాబా ఇక్కడ 110 సోమాలికలో మనకు చెప్తున్నారు. ఇప్పుడు 111లో మంచి పనులను చేస్తే స్వార్థమది ఒక దశలో తనను తాను మంచి పనులను చేసుకుంటూ గాని అలాగా ప్రయాణం చేస్తే అంటే ప్రయాణం చేస్తే ఒక దశలో అది తనను తాను పూర్తిగా లేకుండా చేసుకోవడం కోసం అదే సాధనంగా మారిపోద్ది. ఆ స్వార్థమే ఏదైతే ఉండకూడదో గుణం అది కానీ మంచి పనులు చేస్తూ కానీ ప్రయాణం చేస్తే అది సాధనంగా మారిపోద్ది, స్వార్థాన్ని తొలగించే సాధనంగా. ఇది 111 సోమాలిక. ఇప్పుడు మనం ఈ 110, 111 సోమమాలికలు చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రవచన వచనాల్లోకి మనం ప్రయాణం చేయబోతూ ఉన్నాం. మనం ఈ ప్రవచన వచనాల్లో ఆధ్యాత్మిక జీవితంలో మానవాతీత శక్తుల పాత్ర, మానవాతీత శక్తుల అనుభవాల విలువ మొదటి భాగం చెప్పుకుంటున్నాం. ఒక పేర మనం 5వ తారీఖున చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ పేర ఆల్రెడీ మనం 1920లో పూర్తిగా చదువుకున్నాం. ఈ ప్రవచనాలన్నీ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చదువుతున్నాం. ఈ సెకండ్ పేరాలో 2వ పేరాలో అతీత శక్తుల తిరస్కారం అజ్ఞానజనితం. అతీత శక్తుల తిరస్కారం డాష్ అజ్ఞానజనితం అన్న పేరా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అలాంటి మానవాతీత శక్తులను ఎలాంటి వేదం చెప్పారు. చైతన్యం యొక్క స్వేచ్ఛకు త్రోవ చూపే ఆధ్యాత్మిక మార్గంలో నిగూఢంగా ఉన్న అనేక మానసిక శక్తులు మానవ ఆత్మలో బహిర్గతమవుతాయని ఫస్ట్ పేరాలో మొదటి లైన్లో చెప్పడం జరిగింది. అలాంటి మానవాతీత శక్తులను, వాటి ప్రాధాన్యతను అతిశయించి చెప్పడం సర్వసాధారణమే. మనకేమీ లేదు, పెద్ద గెడ్డ ఉండి కాషాయ వస్త్రాలు ధరించి పెద్ద బొట్టు పెట్టుకొని శివుడిలాగా పెద్ద జడ పెట్టుకొని ఇంటి ముందు వచ్చి భవతి భిక్షాందేహి అని ఎవరైనా కనబడితే ఖచ్చితంగా దండం పెట్టేస్తాం. 6 అడుగుల విగ్రహం కానీ ఉంటే. అంటే మనలో జీర్ణించుకుపోయినటువంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి నమ్మకాలు, వాటి తాలూకా
పరిస్థితి వల్ల అలా జరుగుతుంది. అందుచేత మానవాతీత శక్తులను వాటి ప్రాధాన్యతను అతిశయించి చెప్పడం సర్వసాధారణమే. వాటి బలం గురించి సందేహించి వాటిని సాధారణంగా అన్ని రకాల మానసిక చాంచల్యాలుగాను అసాధారణమైనవిగాను తిరస్కరించడం కూడా అసాధారణం కాదు, అది కూడా సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అంటే మనలోనే రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి అటువంటి వాటిని తిరస్కరించడం, లేదు వాటికి లొంగిపోవడం. ఈ రెండు మనలోనే ఉన్నాయి. అంచేత ఈ రెండు కూడా జరుగుతాయి అని మనకి తెలియజేస్తున్నారు బాబా. మానవాతీత శక్తుల అనుభవాల పట్ల, మానవాతీత శక్తులు అంటే గుప్త శక్తులు, నిగూఢ శక్తులు అని అర్థం. అటువంటి అనుభవాల పట్ల నిర్హేతుకమైన తిరస్కార భావం ఆ నిగూఢ శక్తుల గురించి ఏమాత్రం ప్రత్యక్ష జ్ఞానం లేని వారిలో కలుగుతుంది. అంటే శక్తుల్లో బాహ్య శక్తులు, అంతర్గత శక్తులు, నిగూఢమైన శక్తులు, మహాశక్తులు, మహోన్నతమైన శక్తులు అని కేటగిరీలు ఉన్నాయి. ఇందులో ఈ నిగూఢ శక్తుల అనుభవాల పట్ల నిర్హేతుకమైన తిరస్కార భావం ఆ నిగూఢ శక్తుల గురించి ఏమాత్రం ప్రత్యక్షం జ్ఞానం లేని వారిలో కలుగుతుంది. నిగూఢ శక్తులు అంటే మీకు ఇప్పుడైతే అలాంటి శక్తులు ఉన్న వాళ్ళు కరువు అయిపోయారు. కానీ ఒక 500 సంవత్సరాల వెనక్కి వెళితే అప్పుడు ఈ నిగూఢ శక్తులు ఉన్నవాళ్ళు మానవుల మధ్య సంచరించేవారు. గాఢమైనటువంటి ప్రేరణతో స్వయం ఇచ్ఛతో, భగవదేచ్ఛతో కాదు, స్వయం ఇచ్ఛతో కొంతమంది ఈ గుప్త శక్తుల గురించి ఏవేవో చేస్తారు కర్మలు. అందులో కొన్ని ఫలిస్తే ఆ శక్తులు అలా సాధన చేసిన వాళ్ళకి లభించే అవకాశం ఉంది. కానీ ఆ శక్తుల్ని ఆసక్తిగా ఎవరైతే పొందగలిగే పరిస్థితి వస్తుందో వాళ్ళకి అందులో ఉన్న శక్తి ఏదైతే ఉన్నదో అది ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణగా లోనైతే మార్గం కొంచెం అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ప్రత్యక్ష జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే తిరస్కార భావంతో ఉంటారు. అంటే ఏమాత్రం జ్ఞానం ఉంటే వాళ్ళు తిరస్కరించరు అని బాబా మనకి కొంచెం చెప్తున్నారు. సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. మానవాతీత శక్తుల అయిపోయింది. మానవాతీత శక్తుల అనుభవాల పట్ల నిర్హేతుకమైన తిరస్కార భావం ఆ నిగూఢ శక్తుల గురించి ఏమాత్రం ప్రత్యక్ష జ్ఞానం లేని వారిలో కలుగుతుంది అంటూ బాబా అంటున్నారు. సృష్టిలో మానవులకు అందుబాటులో లేని అనేక నిగూఢ విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండడము, వారిలో తాను లేకపోవడం అనే దాన్ని
అంగీకరించడంలో అహంకారానికి బాధ కలుగుతుంది. అహం, ఆ అహం నుంచి వస్తుంది అహంకారము, ఆకారము, నేను అనే ఆకారం. అయితే ఈ నిగూఢ శక్తులు శక్తిమయమే తప్ప అందుచేత ఆ విషయాలు కొద్ది మందికి అందుబాటులో ఉన్నప్పటికీ, లేకపోతే లేని అనేక నిగూఢ విషయాలు కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంటే, వారిలో తాను లేకపోవడం అనే దాన్ని అంగీకరించడంలో అహంకారానికి బాధ కలుగుతుంది. అహంకారానికి బాధ కలగడం అంటే ఎవరైతే వాటిని ఒక విధంగా ఇష్టపడి తెలుసుకుంటారో వాళ్ళు కానీ దాన్ని సదుపయోగమో లేదా ఇంకో రకమైన ఉపయోగానికో వాడుకోగలిగితే పర్వాలేదు. లేకపోతే వాటికి కారణమైనటువంటి ఏదైతే అహం, నేను అనేది ఉందో అది దానికి బాధ కలుగుతుంది. మానవాతీత శక్తుల గురించి చేయబడే అనవసరమైన నిందలు, వాటి గురించిన నిజమైన అవగాహన రాహిత్యం వల్లనే సాధారణంగా ఉత్పన్నమవుతాయి. ఇది మీద చెప్పారు, అవగాహన లేకపోతేనే అటు జరుగుతాయని. ఇలాంటి తిరస్కార భావం జాగ్రత్తగా పరిశీలించి చేసే విమర్శన దృక్పథానికి భిన్నమైనది. జాగ్రత్తగా పరిశీలించాల అంటే మనకి వాటితో పని లేదు, బాబా చెప్పారు. కానీ సబ్జెక్ట్ తెలియాలి కదా మనకి. ప్రతి గడ్డ ఉన్నవాడికి ఈ సబ్జెక్ట్ ఉంటే నమస్కారం చెయ్యం. అంచేత అలాంటి పరిశీలన దృక్పథం కలవారు, వినమ్ర భావం మరియు నిష్పక్షపాత మనస్సు గలవారు. వినమ్ర భావం, చాలా వినయంగా ఉంటారు వాళ్ళు. ఆ నిగూఢ శక్తులు కైవసం చేసుకున్న వాళ్ళు బయటికి తెలియనివ్వరు. అలాగే వాళ్ళలో పక్షపాత వైఖరి కూడా ఉండదు. మానవాతీత విషయాలు సంభవించినప్పుడు దానిని గుర్తించి అంగీకరించడానికి సంసిద్ధత కలిగి ఉంటారు. మానవాతీత విషయాలు, అవతారుని ఆగమనం, అది మానవాతీతమైన విషయం. అది సద్గురువులకు మాత్రమే తెలియాలి. కానీ రాముడు రాక, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి యొక్క రాక ఇంచుమించుగా యోగులకు, తపస్సంపన్నులకు, సద్గురువులకు, వీళ్ళందరికీ తెలిసింది. దేవతలకు ముందే తెలుసు, ఎందుకంటే ఆయన రాకకి వాళ్ళు కారణం గనక. అందువల్ల ఈ అతీత శక్తుల తిరస్కారం అజ్ఞానజనితం అనడంలో మన మధ్యలో ఉంటారు. ఎక్కడో 100 మందిలోనూ, 200 మందిలోనూ, 500 మందిలోనూ ఒకరో ఇద్దరు ఉంటారు. అసలు వాళ్ళు అలాగా వాళ్ళలో అది ఉన్నది అన్న విషయాన్ని బహిర్గతం కాకుండా జాగ్రత్త పడతారు. మరి అది ఉందనుకొని అపోహపడి అజ్ఞానంగా ఆలోచిస్తే అది మన తప్పు కానీ వాళ్ళ తప్పు కాదు. ఇది ఈరోజు మనం ఈ వచనాల్లో తెలుసుకున్నటువంటి ఒక పేర ఈరోజు. దీని తర్వాత మనం దివ్యమైనటువంటి బాబా చరిత్రలోకి ప్రయాణం చేయబోతూ ఉన్నాం. మనకి
ఈ సబ్జెక్టులన్నీ కూడా ప్రవచనాల్లో చూపించడం బాబా మనకి ఏదో ఆశ చూపడం కాదు, ఆశలన్నీ అడుగంటిపోయేటట్టు చేయడం కోసమే చెప్పాడు ఆయన. చూసారా, ఒక సినిమా పాట ఉంటుంది, సడన్ గా జ్ఞాపకం వస్తాయి నాకు, ఏదో పాత సినిమాది. నీ ఆశ అడి ఆశ చేజారే మడిపూస బ్రతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస. ఆ సినిమా కవులు కూడా కవులు కదా, వాళ్ళు చాలా ఆలోచిస్తారు. మానవుల్లో ఉన్న ఆశ చివరి పరిస్థితి ఏమిటంటే అడియాస. ఆశ యొక్క చివరి మజిలి అడియాస. అయితే చేజారే మణిపూస అంటాడు రెండు స్టాంజాలో. మణిపూస అంటే అది అటువంటిది అందరికీ ఉండదు, అందరి దగ్గర ఉండదు కదా, ఏ ఒక్కరి దగ్గర ఉంటుంది. ఆశ, ఆశలో భగవంతుడితో జీవనం గడపాలనే ఆశ, అది మణిపూస. భగవంతుడితో ఉండాలనే ఆశ, అది మణిపూస. భగవంతుడితో ఐక్యం కావాలనే ఆశ, అది మణిపూస. అడియాసకి వెళ్ళకూడదు. ఈ మణిపూస మనము చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయాల. ఆశ లేని, ఆశారహిత స్థితి మణిపూస. అందుచేత మనకి బాబా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా చెప్పుకొచ్చారు ఆయన. యథార్థానికి ఆయన మానవుడు, ఏకకాలంలో భగవంతుడు కూడా కదా. మానవ చైతన్యం పరిపూర్ణంగా ఉన్నవాడు, భగవత్ చైతన్యం పరిపూర్ణంగా ఉన్నవాడు, ఒక మస్తు చైతన్యం పరిపూర్ణంగా ఉన్నవాడు, ఒక సద్గురు చైతన్యం పరిపూర్ణంగా ఉన్నవాడు, మార్గంలో ఉన్నత స్థాయిలో ఉన్న సాధకుల యొక్క చైతన్యం కూడా కలిగి ఉన్నవాడు, సామాన్య మానవుల చైతన్యం కూడా కలిగి ఉన్నవాడు ఆయన. అంచేత మనకి ప్రతిదీ కూడా చాలా విపులంగా చెప్తారు ఆయన. సరే, నిన్న మనం ప్రభు చరిత్రం 8వ భాగం 3206వ పేజీలో ఒక కవిత చదువుకొని మనం ఆపుకున్నాం. దాని వివరాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ కవిత చదివి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అతని దివ్య దర్బారులో సంతోషము లేదు, విచారము లేదు, కేవలం ఆనంద తరంగాలు నలుదిశలా వ్యాపించడమే ఉంటుంది. దివ్యమైన ఈ ఆనందం వెనక ఎప్పుడూ బాధ ఉంటుంది. కానీ ఇది ప్రాపంచక కష్టాల వల్ల వచ్చే బాధ కాదు. ఇది హృదయంలోని తపన వల్ల కలిగిన బాధ. ఆ ఆనందాన్ని ఆస్వాదింపజేసేదే, ఆ ఆనందాన్ని ఆస్వాదింపజేసేది ఆ తపనే. అక్కడ కాపుకున్నాం. పనికొచ్చు ముందుకు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. బాలనాటు బాబా డిసెంబరు 27న మెహరా, మణి, నెహ్రూ, వాలుతో కలిసి పెంపలగాకు తిరిగి వచ్చారు. ఈ విధంగా బాబా జీవితంలో ఒక సంఘటనాయుతమైన వారం గడిచింది. 19వ తేదీన మాసాజీ చనిపోయాడు. 21న నారీమన్ ఆర్నవాజుల వివాహం జరిగింది.
23వ తేదీన స్మారక స్తూప శంకుస్థాపన ఉత్సవం జరిగింది. 24న ఆది జూనియర్ భార్య గురువు చనిపోయింది. ఆమెకు మగబిడ్డ దారా పుట్టాడు. 25న మెహరా జన్మదినం గొప్ప వేడుకగా జరిపారు. 1944 డిసెంబర్ నెలలోని మహత్తరమైన ఈ వారంలో వ్యతిరేక భావోద్వేగాలతో సీసా కేళిని తన సన్నిహిత ప్రేమికుల మధ్య బాబా నిర్వహించారు. ఈ ఇంగ్లీషు ఆ వర్డ్ ఎలాగో చూడండి, SEASAW సీసా అంటే మనం పుస్తకం చదివినప్పుడు అక్షరాల్లోకి వెళ్ళాం, వాక్యాల్లోకి వెళ్ళిపోతాం. ప్రతి అక్షరం కూడా అది అక్షరం అంటే నాశనం లేనిది. కాబట్టి పేరాలు, వాక్యాలు, పేరాలు ఇలా చదువుకుంటున్నప్పుడు కొంచెం వాగుతూ ఉండాలి. అక్కడ ఏ పదం ఉందా అని దాన్ని కొంచెం పరిశీలిస్తూ ఉండాలి. కనుక సీసా కేళిని తన సన్నిహిత ప్రేమికుల మధ్య బాబా నిర్వహించారు. ఒక పక్క మరణం, మరొక పక్క జననం, ఇంకోసారి అంత్యక్రియ, వేరొకసారి వివాహ క్రతువు, జన్మదినోత్సవం, చివరిదాకా తన నిరంతర సహవాసం, ఇలా రకరకాల భావోద్వేగాల మధ్య బాబా తన దివ్య కేళిని నిర్వహించారు. కేళి నీదు కేళి దివ్య కేళి తెలియ సాధ్యమా. బాలనాటు పుస్తకం చదువుతుంటే వచ్చింది ఇది. అంచేత దివ్యకాళిని నిర్వహించారు. ప్రపంచ వ్యవహారాలు అంతా ఒక స్వప్నమే అని, జనన మరణాలు, మేల్కొనడం, నిద్రించడం అని వాళ్ళంతటా వాళ్ళు గ్రహించే విధంగా బాబా తన ప్రేమికులకు తెలియజేశారు. బాబాను అవతార పురుషుడిగా, భగవంతునిగా గుర్తించలేనటువంటి వాళ్ళు, గుర్తించి ఆయన్ని సన్నిధికి వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. ఇక్కడ ఆయన దివ్య కేళిలో ఇంచుమించుగా అంతా స్వప్నమే అంటూనే ఒక పక్క జనన మరణాలు, మేల్కొనడం, నిద్రించడమని వాళ్ళంతటా వాళ్ళంటే మనం గ్రహించే విధంగా బాబా తన ప్రేమికులకు తెలియజేశారు. కానీ ఇప్పటికి కూడా మనకి మరణం అంటే భయం అందరికీ. అసలు జాగ్రత్తగా ఆలోచిస్తే మరణిస్తేనే మళ్ళీ జన్మ వస్తుంది, మరణించకుండా రాదు. మరణం అనేది అలాగని ప్రమోషన్ కాదు, జస్ట్ మోషన్. మరణం అనేది కదలిక, మోషన్. ఏమిటా కదలిక? బ్రతికున్నాడు, సంస్కారాలు బ్యాలెన్స్ అయ్యి కొంచెం ముందుకెళ్ళాడు, మోషన్. బాలనాటు బర్సీ నుండి వాసుదేవ్ జగన్నాథ్ ఖరే అనే ఒక హెడ్ మాస్టర్ డిసెంబర్ 24వ తేదీ రాత్రి మెహరాబాద్ వచ్చి 2 రోజులు ఉన్నారు. వెళ్లే ముందు కురుద్వాడీలోని ఒక బాలుడు గురించి బాలనాటు బాబాకు తెలియజేశాడు. ఆ బాలుడు ధ్యాన సమయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడని, ధ్యానంలో బాబా ముఖం ఆ కుర్రవాడికి కనబడకుండా మిగిలిన బాబా ఆకారం అంతా కనిపిస్తుందని బాలనాటు బాబాతో అక్కడి నుండి వెళ్ళిపోయేందుకు బాబా లేచారు. కుర్రవాడి గురించి ఏ విషయము వ్యాఖ్యానించలేదు. ఇక బాలనాటు అతని విషయం బాబాతో చెబుతానని
నేను వాగ్దానం చేశాను, కానీ బాబా అతని గురించి ఏమీ చెప్పలేదు. ఈ కుర్రవారికి ఇప్పుడు నేనే చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. బాలనాతో ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్లుండి బాబా మధ్యలోనే ఆగి, ఆ కుర్రవారిపై నా నజర్ ఉందని అతనితో చెప్పు, నా పూర్తి రూపాన్ని అతను చూస్తాడు అని బాలనాటుతో చెప్పారు. బాలనాటు సంతుష్టుడయ్యాడు. మండలి వాళ్ళు ఏదైనా విషయాల్ని బాబాని అడిగారంటే అవి 2 కేటగిరీస్, 2 రకాలుగా ఉంటాయి, 2 తరగతులుగా. ఒకటి ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకునేటప్పుడు వాళ్ళు చాలా అటెంటివ్గా అడుగుతారు బాబాకి. తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమాలు, విశ్వమానవ కార్యక్రమాలకు సంబంధించి బాబా చేస్తాను అన్నప్పుడు కూడా చాలా అతి శ్రద్ధతో వింటారు, అశ్రద్ధగా చెప్పిన పని చేస్తారు. వాళ్ళు మండలి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు అలవాటు పడిపోయారు. అతను కురుద్దువాడే తిరిగి వచ్చే సమయానికి ఆ కుర్రవాడు బాలనాటు కోసం వేచి చూస్తూ, ఈరోజు తెల్లవారుజామున మొదటిసారిగా మెహర్బాబా రూపాన్ని, ఆయన దివ్య వదనాన్ని చూశాను అని బాలనాటుతో చెప్పాడు. మొదటిసారిగా ఆయన దివ్య వదనాన్ని చూశాను, రూపాన్ని చూశాను. రూపాన్ని చూస్తే కదా ఆ దివ్యమైన వదనం కనబడుతుంది. అంటే రూపు చూడడంలో కొంతమంది ఈయన ఎస్వి రంగారావులో ఉన్నాడండి అని అంటారు. ఎప్పుడైతే ఆ భావన బయటికి వ్యక్తమవుతుందో వాడు మరి జీవితంలో బాబా వదనం చూడలేడు. పోలికకి ఆయన యొక్క ఆ రూపం మన పోలికకి దొరికిపోతే ఇంకది అపురూపం ఎలాగవుతుంది? అంచేత అలాంటి పోలికలతో మనం ఎప్పుడు మాట్లాడుకోకూడదు. మెహరాబాద్ వచ్చిన మరొక అతిథి మానెక్ రంజీ. వారం రోజులు జరిగిన ఉత్సవాలు ముగిశాక అతను నాసిక్ తిరిగి వెళ్ళిపోయాడు. కానీ డిసెంబర్ 31వ తేదీని చనిపోయాడు. తన జీవితం చివరి దశల్లో బాబాను దర్శించుకున్న ఇతడంతో భాగ్యశాలి. వివాహానంతరం నారీమన్ ఆర్నవాజ్లను మరికొన్ని రోజులు అహ్మద్ నగర్లో ఉండమని బాబా ఆదేశించారు. అప్పుడప్పుడు ఆర్నవాజ్ని పింపల్గాంకి పిలిపించేవారు. ఆమెకు ఒంట్లో బాగుండడం లేదు, నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఒకరోజు బాబా ఆమెను పింపల్గాంకి పిలిపించి గదిలోకి వెళ్ళి నిద్రపోమ్మని చెప్పారు. ప్రతి 5 నిమిషాలకి ఒకసారి ఆమె నిద్రపోయిందో లేదో అని బాబా వెళ్ళి చూసి వచ్చేవారు. బాబా అలా తరచుగా వస్తుండడం వల్ల ఆర్నవాజ్ బాబాను గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా మేల్కొనుంది. కానీ కొంతసేపటి తరువాత నిద్రపోయింది. తల్లి ప్రేమతో తను కన్నబిడ్డని తన పరుపు మీద పడుకోబెట్టుకొని జో కొడుతుంది. ప్రతి క్షణం ప్రతి 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఒకసారి పడుకున్నాడా లేదా చూస్తుంటుంది. పడుకోకపోతే ఇలా జో కొడుతుంటుంది. మళ్ళీ చేయి తీస్తుంది, మళ్ళీ జో కొడుతుంది, మళ్ళీ చూస్తుంది. నిద్రపోకపోతే మళ్ళీ జో కొడుతుంది. ఇలా తల్లి చేస్తుంది. ఇవి మనకి అలవాటైన విషయాలు. కానీ ఇక్కడ బాబా నిద్రపోమ్మని చెప్పారు. కానీ ఆర్నవాజు నిద్రపోయిందా లేదా అని 5 నిమిషాలకి బాబా పరిశీలించేవారు. అలా అనేక పర్యాయాలు చేయడం వల్ల ఆమె బాబా గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా మేల్కొనుంది. కానీ
కొంతసేపటి తరువాత నిద్రపోయింది. ఇంచుమించుగా మనం కూడా బాబా తలపులలో నిరంతరం ఉంటే మనకి అటువంటి విధంగా బాబా మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే విశ్వనాథుడు, విశ్వపతి, విశ్వానికే భర్త, హర్త. ఆయన ప్రతి పెద్ద విషయాన్ని కూడా చాలా సున్నితంగా తీసుకొని దాని ఎడల ప్రత్యేక దృష్టి వహిస్తూ ఉంటారు ఆయన. అందుచేత నారిమన్, ఆర్నవాజ్ ఇద్దరు బొంబాయిలో వైవాహిక జీవితం ప్రారంభించేందుకు బయలుదేరి వెళ్ళారు. యుద్ధం వల్ల ఆ సమయంలో బొంబాయి నగరంలో ఉండేందుకు ఇల్లు సంపాదించడం ఇంచుమించు అసాధ్యమే అని చెప్పాలి. కానీ వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకే బాబా అనుగ్రహం వల్ల ఆసియానా అనే పెద్ద బిల్డింగులో ఒక విశాలమైన అపార్ట్మెంటును అద్దెకు సంపాదించుకోగలిగారు. బొంబాయిలో నారీమన్, ఆర్నవాజ్ కొత్త ఇంటిలో ఉన్నప్పుడే తాను మళ్ళీ బొంబాయి వెళ్తానని గతంలో 1942లో లోనావాలాలో ఉన్నప్పుడు బాబా చెప్పాడు. 1945 జనవరి 3వ తేదీన ఎలిజబెత్ ప్యాటర్సన్ తండ్రి మిస్టర్ సిమియన్ చాపిన్ చనిపోయినట్టు కేబుల్ ద్వారా బాబాకి తెలియజేసింది. సిమియన్ చాపిన్ చనిపోయినట్లు కేబుల్ ద్వారా ఆమె బాబాకి తెలియజేసింది. మర్నాడే బాబా, నీ తండ్రి వరప్రసాదితుడు, నా అనంత హృదయంలో స్థానం సంపాదించాడు అని ఎలిజబెత్కు టెలిగ్రామ్ పంపారు. ఇక్కడ ఒక టర్మ్ బాబా ఉపయోగించారు, అనంత హృదయం, యూనివర్సల్ హార్ట్ అని. ఇది ఈ అనంత హృదయంలో స్థానం సంపాదించడం. బాబా మనకి గమ్మత్తుగా కొన్ని క్లూలు చెప్తూ ఉంటారు. ఆ క్లూలు మామూలుగా చదివి గబగబా మనం వెళ్ళిపోతే ఆ క్లూలు మనకు అర్థం కావు. ఇక్కడ ఒక మంచి క్లూ అందించారు. నాది సామాన్య హృదయం కాదు, అనంత హృదయం. అంటే ఆ హృదయంలో అనంతమంతా ఉంది. అందులో స్థానం సంపాదించాడు నీ తండ్రి అని ప్యాటర్సన్తో బాబా చెప్తున్నారు. అనంత హృదయంలో స్థానం సంపాదించడం అంటే ఏమిటి మనకి అర్థం కావాలి కదా. ప్రేయర్లో మనం నీవు అనంతుడవు అంటున్నాం. అనంతుడవు అంటే అంతు లేనివాడవు, అంతు తెలియనివాడవు అని అర్థం. మరి అంతు తెలియనివాడు హృదయం, అది మాత్రం అంతు తెలుస్తుంది తెలియదు. కానీ ఆ హృదయంలో స్థానం సంపాదించుకోవచ్చు అని మర్మగర్భంగా బాబా మనకు తెలియజేస్తున్నారు. మానవ హృదయం చాలా పరిమితమైంది. కానీ ఆ హృదయాన్ని మనసు కానీ కొంచెం టికిల్ చేయడం అంటే స్పృశిస్తే, ఆ హృదయాన్ని మనసు స్పృశిస్తే ఏం జరుగుతుంది? హృదయం ఆయన నివాస స్థానం, మనసు అక్కడ కానీ దాని యొక్క స్పర్శ తగిలితే దాని స్వభావం మారిపోతుంది. దాని స్వభావం ఏంటి? సంస్కారాలకి ఒక
పెద్ద స్టోరేజ్ హోమ్ అది. ఆ స్టోరేజ్ హోము ఎప్పుడైతే బాబా స్పర్శిస్తారో అందులో ఉన్న సంస్కారాలన్నీ కూడా దహనమైపోతాయి. స్పర్శ, టచ్ అంటారు బాబా ఇంగ్లీష్లో. మోస్ట్ పవర్ఫుల్. అంచేత ఇక్కడ అనంత హృదయంలో స్థానం అంటే ఆయన ప్యాటర్సన్ తండ్రి చివరి ప్రయాణంలో ఆయన మనస్సు బాబా నివసించి ఉన్న అతని హృదయాన్ని టచ్ చేసింది. ఎప్పుడైతే టచ్ చేసిందో దాని యొక్క స్వాభావిక స్థితి మారిపోయి అనంతమైనటువంటి స్థితి వచ్చేసింది. అందుకే మనం ఎప్పుడు కూడా బాబాతో ఉన్నప్పుడు అలాంటి స్థితిని పొందాలి, అటువంటి లబ్ధిని పొందాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఉండాలి, కోరికతో కాదు. అని ఎలిజబెత్కు టెలిగ్రామ్ పంపారు. మెట్రల్ బేస్ ప్రాంతాన్ని మిస్టర్ చాపిన్ తన కుమార్తెకు కానుకగా ఇవ్వడం వల్ల ఆ ప్రదేశం మేర బాబా కేంద్రంగా రూపుదిద్దుకొని ఫలప్రదం కానున్నది. అక్కడ ఇలా కేంద్ర నిర్మాణం సిద్ధించడానికే కారణభూతుడైన ఎలిజబెత్ తండ్రి నిజంగా ధన్యుడయ్యాడు. బాబా దివ్య ప్రేమ సందేశం అక్కడి నుంచి ప్రపంచానికి అందుతుంది. అది 500 ఎకరాల స్థలం మెట్రల్ బీచ్. అక్కడి నుంచి బాబా దివ్య ప్రేమ సందేశం ప్రపంచానికి అందుతుంది అని బాబా అన్నారు. అక్కడి నుంచి ప్రపంచానికే అందినప్పుడు అది ఏ స్థాయిలో అందుతుంది? మన ఊహకి అందిన స్థాయిలో అందుతుంది. మనం ఊహించే సెంటర్లు, వాటి కార్యక్రమాలు లేదా సహవాసులు, వాటి కార్యక్రమాలు లేదా ఇంకేమైనా కార్యక్రమాలు, వాటి పరిస్థితి, ఇవన్నీ ఇంత విస్తృతంగా ఉండవు కదా. మరి అవి సామాన్యంగా ఉన్నప్పుడు అవి కూడా విస్తృతం కావాలి అంటే అక్కడ నుంచి దివ్య ప్రేమ సందేశం ప్రపంచానికి అందాలి. అది బాబా చేశాడు. 1945 ఒకటవ తేదీ నుండి ఉన్నత జమానీ మస్తు ఆలీషాను టెంపుల్గాంకు తీసుకొచ్చి బాబా వద్ద ఉంచారు. రోజు కొన్ని గంటల పాటు అతనితో ఏకాంతంగా ఉంటూ తరువాతి 3 వారాల పాటు బాబా తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక ప్రత్యేకమైన పనిని గురించి చర్చించేందుకు కాకాబరియాను బొంబాయి నుండి హైదరాబాద్కు పిలిపించారు బాబా. ఇప్పుడు అతన్ని కలిసేందుకు బాబా జనవరి 6న టెంపుల్గాం నుండి హైదరాబాద్ వెళ్ళారు. ఈ సమయంలో బాబా రోజుకి ఒక్కసారి భోజనం చేస్తున్నారు. ఆది సీనియర్ ప్రతిరోజు అహ్మద్ నగర్ నుండి టెంపుల్గాం వచ్చి బాబా నుండి ఆదేశాలు తీసుకొని వాటిని హైదరాబాద్ లో ఉన్న మండలికి చేరవేసేవాడు. ప్రస్తుతానికి ఆంతరిక కార్యక్రమం పూర్తయింది. ఆలీషాతో ఏకాంతంగా 3 వారాల పైన గడిపి జనవరి 25న బాబా ఆ మస్తును తిరిగి అహ్మద్ నగర్ పంపేశారు. ఎన్నో కొన్ని న్యాయ సంబంధమైన విషయాల గురించి చర్చించేందుకు రాహూరి నుండి హైదరాబాద్కు ఢాకేని పిలిపించారు. అతన్ని కలవడానికి ఆ మర్నాడు జనవరి 26న బాబా హైదరాబాద్ వెళ్ళారు. బాబా శ్రీమండల్తో కలిసి అహ్మద్ నగర్ పట్టణ పొలిమేరల్లో ఉన్న రూసీ ఇరానీ ఇంటికి వెళ్లేందుకు టెంపుల్గాం నుండి జనవరి 31న బయలుదేరారు. కాళేమామ పర్యవేక్షణలో టెంపుల్గాంలో కొన్ని చిన్న మరమ్మత్తు పనులు జరగడానికి వెసులుబాటు కల్పించేందుకు బాబా
అలా బయటకు వెళ్ళవలసి వచ్చింది. అహ్మద్ నగర్ వచ్చాక బాబా మెహరాబాద్ లో ఉన్న నెహ్రూ, రాను, వాలులకు పాప్ హౌస్ కి పిలిపించారు. పాప్ అనేది రూసీకి బాబా వాత్సల్యంతో పెట్టిన మారు పేరు. వారంతా ఇప్పుడు బాబాతో పాటు రూసీ ఇంట్లో ఉన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన అహ్మద్ నగర్ నుండి బైదుల్ కాకాను వెంటబెట్టుకొని మస్తు కార్యం కొరకు బాబా ఝాన్సీ బయలుదేరారు. అక్కడికి చేరుకున్నాక ఫిబ్రవరి 4 ఆదివారం నాడు 14 మంది మస్తులతో సాంగత్యం చేశారు. ఝాన్సీలో బాగా గుర్తుంచుకోదగ్గ వారు 2 మస్తానీలు. ఇద్దరిని పంజాబ్ మాయి అని పిలుస్తారు. వారిలో ఒక ఆమెకు జుట్టు మంచులా తెల్లగా నిలిచిపోయింది. వృద్ధురాలు, ప్రేమించదగ్గ వ్యక్తిత్వం. ఈమెను బాబా ఇదివరకే 1944 ఏప్రిల్లో కలిసి సాంగత్యం చేశారు. ఆ తరువాత కొంతకాలానికి ఆమె చనిపోయింది. ఆమె స్థానాన్ని పూరించడానికి ఆమెకు మారుగా ఇంకొక మస్తానీ వచ్చినట్లు స్థానిక ప్రజలు నమ్ముతారు. ఈమె మధ్య వయస్కురాలు, అసాధారణమైన అందగత్తె. ఆమెలోని ఈ ప్రత్యేకతలు చూపర్లను ఇట్టే ఆకర్షించేవి. కానీ దగ్గరికి వెళ్తే ఎవరితోనైనా ఎప్పుడో గాని అర్థవంతంగా మాట్లాడేది కాదు. ఎప్పుడూ రోడ్డు మధ్యనే తిరుగుతూ కనిపించేది. ఝాన్సీలో ఉన్నప్పుడు అల్లావుద్దీన్ అనే దిగంబర మస్తును మరోసారి కలిశారు. పొడిగాటి చుట్టూ గడ్డంతో ఎన్నో ఏళ్ల నుండి ఒక స్తూపాన్ని ఆనుకొని కళ్ళార్పకుండా ఆకాశం వైపు సూర్యుడినో నక్షత్రాన్నో చూస్తూ ఉండేవాడు. రాత్రి పగలు ఇలా ఆకాశంలోకి చూస్తూనే ఉండేవాడు. ఆవులియా బాబా ఝాన్సీలో గొప్ప ఉన్నతమైన మస్తు. బాగా వృద్ధుడైపోయాడు. నడవలేని స్థితిలో ఉన్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడిచేవాడు. సాధువులా ఉండే ఈ మస్తు చాలా మురికిగా ఉంటూ దారిన పోయే కొంతమందిని తిడుతూ ఉండేవాడు. కానీ మరికొంతమందితో సరదాగా ఉండేవాడు. కొంతమందిని తిట్టేవాడు, కొంతమందితో సరదాగా ఉండేవాడు. బాబా తిరిగి ఫిబ్రవరి 6న అహ్మద్ నగర్ వచ్చారు. మేలో జరగాల్సిన 4 రోజుల సమావేశం గురించి వెంటనే చర్చలు ప్రారంభించారు. ఈ సమావేశాల కోసం బాబా మెహరాబాద్ వెళ్ళి రావడం చేస్తున్నారు. ఒక్కొక్కసారి మండలి వాళ్లను అహ్మద్ నగర్ పిలిపించేవారు. ప్రతి పట్టణం నుంచి ఒక గ్రూప్ హెడ్ను పిలిపించి 4 రోజులు సమావేశం గురించి మెహరాబాద్ లో 40 మంది గ్రూప్ హెడ్స్ తో ఒక చిన్న సమావేశం పెట్టి తుది నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించారు. 4 రోజుల సమావేశానికి రాదలుచుకున్న వారి సంఖ్య 600కి చేరింది. 4 రోజుల సమావేశానికి 600 మంది వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుందని ఆది సీనియర్ ఇచ్చిన సర్క్యులర్లో బాబా ఇలా వివరించారు. 1944 డిసెంబర్ 1వ తేదీతో ఇచ్చిన చివరి సర్క్యులర్లోని విషయాలకు సమ్మతిస్తూ సంతకం చేసిన వారినందరినీ 1945 మే నెలలో సమావేశం కావాలని ఇదివరకే తెలియజేయబడింది. చాలా మంది వారి వారి పరిస్థితుల దృష్ట్యా అవసరమైన సర్దుబాట్లు చేసుకొని 4 రోజుల మీటింగ్కి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలా మంది సెలవు మంజూరు కావడంలోనూ ఒకేసారి వారి స్థానం నుండి 4 రోజులు దూరంగా ఉండవలసిన పరిస్థితి కలగడం వల్లను ఒక ప్రక్క రావాలని వారికి ఆరాటం ఉన్నప్పటికీ ఇటువంటి ఇబ్బందుల వల్ల వారు సమావేశానికి హాజరు కాలేకపోతున్నారు. అది అలా ఉండగా ఈ సమావేశం చాలాసార్లు అనేక కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. ఈ సమావేశం ప్రత్యేకంగా ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఏర్పాటవుతుంది. అది నెరవేరినంత వరకు కేవలం ఎక్కువ సంఖ్యలో జనాన్ని సంతకం చేయించి తీసుకురావడంలో ఏమీ ప్రయోజనం లేదు. ఒక 4 రోజుల పాటు అంతా కలిసి రావడం, కలిసి ఉండడం చాలా ఇబ్బందులతో కూడిన విషయం. సహజమైన రీతిలోనే అలాంటి ఇబ్బందుల్ని పరిష్కరించుకోవాలి. ఇలాంటి సందర్భాలలో విశ్వాత్మకమైన నా మనసు దీనిలో తలదూర్చడం అంత సమంజసం కాదు. సమావేశానికి హాజరయ్యే వాళ్ళ దృష్టి భౌతికమైన అవసరాల వైపు వెళ్లకుండా ఈ సమావేశపు ఆధ్యాత్మిక ప్రయోజనం సిద్ధించడం కొరకు వారి మనసును పూర్తిగా లగ్నమవ్వాలంటే వచ్చిన వారు ఉండడానికి వసతి, భోజన సౌకర్యాలు చక్కగా సరైన రీతిలో సమకూర్చాల్సిందే.
అవతార పురుషుడు కూడా వచ్చిన వాళ్ళు ఉండడానికి వసతి భోజన సౌకర్యాదులు చక్కగా సరైన రీతిలో సమకూర్చాలి. ఎందుకంటే అప్పుడే వారి మనసులు పూర్తిగా లగ్నమవుతాయి అన్న భావన ఆయన వ్యక్తం చేశారు. అయితే అవతారుడు వ్యక్తం చేసిన ఆ భావన అది ఆనాడే మానవ మస్తిష్కాల్లో అది చోటు చేసుకుంది. మరి ఆ చోటు చేసుకున్నది ఏం చేసింది? ఏ ఆధ్యాత్మిక ప్రయోజనం సాధించడం కోసం బాబా చేస్తున్నారో వాటి విశిష్టత, వాటిలో ఉన్నటువంటి ప్రయోజనం ఇది ఆనాడే అవతార పురుషుడు పరోక్షంగా వాళ్ళకి తెలియజేశారు. కానీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు ఈ సౌకర్యాలకే పెద్ద పీట వేస్తున్నారు. కారణం ఏమిటో చెప్పనా? ఆ సౌకర్యాలు లేకపోతే రారు ఎవరు. ఇప్పుడు భోజనాలు ఉన్నాయంటేనే వస్తారు, వేళకన్నీ జరుగుతాయంటేనే వస్తారు, పేపర్లో పేరు పెడితేనే వస్తారు. ఇలా భౌతికమైనటువంటి పరిస్థితులకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలకి హాజరవడం ఈనాడు పరిపాటి అయిపోయింది. ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితి వల్ల ఆహార పదార్థాల రేషనింగు తరచుగా ఎదురుస్తున్న సమస్య. చూస్తుంటే ఎలాంటి పరిష్కారం కూడా కనబడడం లేదు. ఇంతేకాక వందల కొద్ది మనుషులు ఒకేసారిగా వచ్చి ఒక 4 రోజులు ఉండడం అన్నది ప్రస్తుతం విధించిన నిబంధనల మూలాన ఒక గడ్డు సమస్యగా ఉంది. పైగా సమావేశానికి వచ్చే ప్రతి వ్యక్తికి ఎదురయ్యే ప్రయాణపు ఇక్కట్లు ఏమంత తక్కువ కాదు. ప్రత్యేకించి ఈ సమావేశానికి ఉన్న అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యధిక ఫలితం కోసం అనుకూలమైన సమయానికి సమావేశాన్ని పొడిగించడం అన్నది అంత సమగ్రంగా కనబడకపోయినా తాత్కాలికంగా తప్పనిసరయ్యింది. మారుతూ కనబడే సంఘటనల ప్రాతిపదికపైనే ఆత్మసాక్షాత్కారం అనే సౌధం నిలబడుతుంది. ఈ సమావేశపు పొడిగింపులు వాయిదాల వల్ల తలెత్తిన మానసిక ఇబ్బందులకు అతీతంగా నిలవడం అన్నది స్థిరమైన విశ్వాసానికి పటిష్టమైన రుజువుగా పరిగణించవచ్చు. అమ్మతో మాట్లాడమని మానసికమైన శారీరకమైన ఎటువంటి ఇబ్బందిని కష్టాన్ని లెక్క చేయకుండా నా ఆదేశాలను సంపూర్ణ విధేయతతో ఆచరించేందుకు సంతకం చేయడం అన్నదే ఆ విశ్వాసానికి ప్రతీక. 1944 డిసెంబర్ 1వ తేదీని ఇచ్చిన చివరి సర్కులర్ ప్రకారం నిర్వహించవలసిన 4 రోజుల సమావేశం 1945 మే నెలలో జరుపబడదు. అందుచేత సెలవు తీసుకోవలసిన వారు, తీసుకున్నవారు, ఇతర ఏర్పాట్లో ఉన్నవారు తమ తమ ప్రయత్నాలను విరమించుకోమని నేను కోరుతున్నాను. తాత్కాలికమైన పొడిగింపులనే ఈ గొలుసుతో శాశ్వతమైన సంబంధం ఏర్పరచుకునేందుకు ప్రతి సంతకందారు ఒక రోజంతా 1945 మే 1వ తేదీ ఉదయం 7 నుంచి 1945 మే 2వ తేదీ వరకు ఉదయం 7 గంటల వరకు మొత్తం 24 గంటలు ఉపవాసం చేయాలని కోరుతున్నాను. ఎటువంటి ఘన పదార్థం కానీ నీరు లేదా ఏ విధమైన ద్రవాన్ని కూడా తీసుకోరాదు. మే నెలలో మెహరాబాద్ వచ్చి వారం రోజులు ఉండవలసిన 40 మంది వ్యక్తుల జాబితాను బాబా తయారు చేశారు. 4 రోజుల సమావేశపు భవితవ్యాన్ని చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఈ వారం రోజులు మీటింగ్ పెడుతున్నారు. 4 రోజులు సమావేశ సమయం, స్థలం, హాజరైన సభ్యులకు సౌకర్యంగా ఉండే విధంగా ఆహారం, వసతి ఏర్పాట్లు వగైరా ఈ మీటింగులో
ఈ 40 మందితో కలిసి చర్చిస్తారు. బాబా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిరంతరం పని ఒత్తిడిలో ఉంటూ డైరీలు, రాత పేపర్లు, ఉత్తరాలు వగైరా సరైన క్రమంలో అమర్చుకునేందుకు చాంజీకి సమయం దొరికేది కాదు. వాటన్నింటినీ రాసుకొని తన ట్రోకిపెట్లో ఉంచేవారు. గతంలో చెప్పినట్టు ఏరిచ్ ఆది సీనియర్ 1940లో బెంగళూరులో ఉన్నప్పుడు చాంజీ వస్తువులు, రికార్డులు మొదలైన వాటిని విడదీసి సర్ది పెట్టేవారు. చాంజీ మరణించడం వల్ల అతని ట్రంక్ పెట్టలన్నింటినీ బొంబాయి నుండి మేరాబాద్ తీసుకొచ్చారు. వీటిలోని సమాచారాన్ని, రికార్డులను సరైన క్రమంలో పెట్టే పనిని కర్రం వర్కింగ్ బాక్స్ వాలాకు బాబా అప్పగించారు. చాంజీ ఉత్తరాలు, నోట్స్ పరిశీలించి క్రమంగా పెట్టడం కర్రంకి బాగా అలసట, విసుగుతో కూడిన పనిగా తయారైంది. చాంజీ చేతి రాత చాలా చిన్న అక్షరాలుగా ఉండడం వల్ల ఒక ఇబ్బంది ఏర్పడింది. అలాగే బాబా ఏమైనా వివరణ ఇచ్చేటప్పుడు అందుబాటులో ఉన్న ఏ చిత్తు కాగితం మీద గబగబా నోట్ చేసుకోవడం, దాని మీద తారీఖు వేయకపోవడం చేసేవాడు. ఒక్కోసారి తారీఖు నెల ఉండేవి, సంవత్సరం ఉండేది కాదు. ఫెర్రం ఎలాగైతేనేమి తనకు చేతనైనంత మేర అన్నిటినీ సర్ది 9 నెలల్లో మొత్తం పని పూర్తి చేశాడు. ఈ విధంగా ఫెర్రం రోజ్ చాంజీ చిత్తురాతలతో వదిలిపెట్టిన వారసత్వ సంపదను లెగసీ, ఇంకో ఫెర్రం రోజు ఫెర్రం చిత్తురాతలు గూఢార్థాన్ని కనిపెట్టి సంగ్రహపరిచాడు. అలా ఫెర్రం ఒక రికార్డు కీపర్గా అందరిలో ప్రాచుర్యం పొందాడు. చాంజీ గతించిన తరువాత ఆది సీనియర్ మేర్బాబాకు అధికారపూర్వకంగా కార్యదర్శి అయ్యాడు. మేర్బాబాకు ఆయన అనుయాయులకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటినీ ఆది సీనియర్ చూసుకుంటున్నాడు. ఆది సీనియర్ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటినీ ఫెర్రం భద్రపరిచేవాడు. అంతేగాక ఫెర్రం జమా ఖర్చులు తయారు చేసి ఆది సీనియర్కి సహాయంగా కూడా ఉండేవాడు. ఫెర్రం సాదాసీదాగా అమాయకంగా ఉంటాడు. ఎంతో సులువుగా మోసపోయే రకం. మండలి వాళ్ళు హాస్యమాడేందుకు తరచుగా ఇతన్ని లక్ష్యంగా చేసుకునేవారు, ఏడిపించేవారు. ఫెర్రం ఆరోగ్యం అంత బాగుండేది కాదు. ఆస్తమాతో బాధపడేవాడు. అతనికి రోజు పాలు ఇవ్వమని బాబా పెండుతో చెప్పారు. ఒకసారి ఫెర్రం నీలుతో పెండు ఇచ్చే పాలు నాకేం బాగుండడం లేదు, ఆ పాలకో వింత రుచి ఉంది అని చెప్పాడు. దానికి కారణం అతడు నీకు గేదె పాలు ఇవ్వకపోవడమే, నీకు గుర్రముల బలంగా తయారేందుకు నీకు పెండు గుర్రం పాలిస్తున్నాడు అని నీరు హాస్యంగా అన్నాడు. అలాగా గుర్రం పాలిస్తుందా అని ఫెర్రం నమ్మలేనట్టు అడిగాడు. అవును అని నీడు చెప్పాడు. అహ్మద్ నగర్ నుండి ప్రతిరోజు సరుకులు తేవడానికి మెహరాబాద్లో ఒక టాంగా ఉంచారు. ఆ టాంగా గుర్రం ఈ మధ్య ప్రసవించి పిల్లలు కంది. అందుచేత సులువుగా మోసపోయే ఈ ఫెర్రం నిజంగా పెండు తనకు గుర్రం పాలే ఇస్తున్నాడని నమ్మాడు. ఆ వెంటనే ఫెర్రం పాలు తాగడం మానేశాడు. నీరు అతన్ని ఆట పట్టిస్తున్నాడని పెండు ఫెర్రంతో చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ తనను మరింత ఆట పట్టిస్తున్నాడు కోపంతో ఫెర్రం వినిపించుకోలేదు. పెండు వెళ్ళి బాబాకు చెప్పగా బాబా ఫెర్రంని పిలిచి, ఈ మధ్య నీవు పాలెందుకు తాగడం లేదు, పాలు తాగాలని ఆదేశించారు కదా అని అడిగారు. ఫెర్రం కారణం చెప్పగా బాబా అదే పనిగా నవ్వారు. నీది నిజంగా మట్టి బుర్ర అని ఏడిపిస్తూ, మీలాంటి వాడిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు, ఇంకా నయం అవి కోడి పాలని నేను చెప్పలేదు. మరింత ఆశ్చర్యపోయేవాడి. వాళ్ళ హాస్యాన్ని నీవు తీవ్రంగా తీసుకోకు. సరే, ఈ రోజు నుంచి పాలు తాగడం ప్రారంభించు, నేను చెప్పేంత వరకు ఆపకు అని బాబా ఫెర్రంతో అన్నారు. తన వస్తు కార్యక్రమం కొరకు బాబా హైదరాబాద్లో 6 నెలలు ఉండాలని అనుకుంటున్నారు. దగ్గరలోనే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో డాంకిన్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. 1945 జనవరి నెల చివరి రోజుల్లో అతనికి కేబుల్ పంపి బాబాకు మండలికి అనువైన ఒక బంగళాను చూసే పని మొదలు పెట్టమని అందులో సూచించారు బాబా. డాంకిన్ హైదరాబాద్లో కొన్ని బంగళాలు చూసి వాటి గురించి బాబాకి నివేదిక పంపాడు. ఇక్కడ ఈ చరిత్ర, అందులో ఉన్న పాత్రలు, ఆ పాత్రలకు
బాబాతో ఉన్న సంబంధం. ఆ పాత్రలు బాబా యొక్క ఆజ్ఞలను పాటించే తీరు, ఆ తీరుతనుల్లో బాబా మీద వాళ్ళు పెంచుకునేటటువంటి భక్తిభావం, ఆ భక్తిభావంతో పాటు వాళ్ళ యొక్క జీవితాలని ఆయన పాదాల దగ్గర అందరూ ఒక విధంగా తాకట్టు పెట్టారు. అంత గొప్పవాళ్ళు వాళ్ళందరూ. కనుకనే ఈ జీవిత చరిత్ర అవతార పురుషుని యొక్క విశ్వ మానవ కార్యక్రమానికి ఒక విధంగా అర్థం లాంటిది. మనం ఈ చదువుతూ ఉన్నప్పుడు ఆయా వ్యక్తులు, ఆయా సంఘటనలు, ఆయా పరిస్థితులు, అప్పుడప్పుడు బాబా ఆ పరిస్థితులను చక్కబరిచేటప్పుడు, ఎదుర్కొనేటప్పుడు ఆయన చూపించేటటువంటి హాస్య ధోరణి, కరుణా కటాక్షాలు, ఇవన్నీ కూడా మనకి చాలా విపులంగా మనకి ఈ చరిత్ర, మెహర్ ప్రభు చరిత్రం చాలా ఉపకరిస్తుంది. మీరంతా కూడా ఎంతో అదృష్టవంతులు. మీతో పాటు ఈ పనిముట్టు కూడా అదృష్టానికి నోచుకుంటుంది రోజును. ఇవాళ ఆయన అనుగ్రహంతో మనం సహజీవనం సజావుగా చేసుకోగలిగే పరిస్థితి ఏర్పడింది. అంచేత ప్రభువుకి మరొకసారి 100,000 కోటి పాదాభివందనాలు చేసుకుంటూ అందరికీ అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా, జై బాబా.